మనం వరంగల్ నుంచి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే ములుగు ఏజెన్సీ ప్రాంతమైన కన్నాయిగూడెంలో వైద్యుల కొరతపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం, ఇక్కడ కనీసం అత్యవసర మందులు కూడా లేకపోవడంపై స్థానిక యంత్రాంగం కానీ ఉన్నతాధికారులు కానీ ఎలాంటి వివరణ ఇస్తున్నారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారనే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మనకి ఫోన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ మార్నింగ్ లావణ్య. ఏదైతే ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలంగా ప్రకటించిన కన్యాగూడెం మండలంలో వైద్య కొరత కుట్టచ్చినట్టు కొనపడతాని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 24 అవర్స్ అంటే 24 గంటల సదుపాయం గల వైద్య సదుపాయం ఉండాలని చెప్పేసి అయితే హాస్పిటల్ అక్కడ స్థాపించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అక్కడి నుంచి ఒక్క డాక్టర్ కూడా అక్కడ విధుల్లో లేకపోవడం ఆ ప్రాంత గిరిజనులకు ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇలాకాలు అంటే ములుగు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఎమ్మెల్యే ప్రాంతమైన ఏజెన్సీ చివరి మండలమైన కన్యాగూడెంలో 24 గంటల సదుపాయం వైద్య సదుపాయాలు అందరినీ అక్కడ హాస్పిటల్ అయితే స్థాపించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఒక్క డాక్టర్ కూడా ఆడ వైద్య సేవల్లో లేకపోవడం అక్కడ గిరిజన ప్రజలైతే చాలా విదూరంగా చెప్పుకోవడం జరుగుతుంది. కొంతమంది రాజకీయ పార్టీలు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మా డాక్టర్ని 24 అవర్స్ ఆ డాక్టర్లను కానీ నర్సులు కానీ స్టాఫ్ ను కేటాయించాలని చెప్పేసి కలెక్టర్ కు మొరబెట్టుకున్నా కూడా గత 2 నెలల నుంచి అక్కడ డాక్టర్ లేని కొరత అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా జిల్లా మండల కేంద్రంలో గతం ఒక 6 నెలల క్రితంలో ఒక బాబు పాము గుట్టిన నేపథ్యంలో అక్కడ తీసుకురావడంతో అక్కడ ఒకే ఒక నర్సు ఉండడంతో ఇక్కడ స్నేక్ యాంటీవెనమ్ అనే డ్రగ్ ఇక్కడ లేదండి, ఇక్కడ మేము వైద్యం చేయలేమని చెప్పేసరికి ఆ బాలుని పట్టుకొని ఉట్టిన ఏటునాగరం సామాజిక వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్ జిల్లా కేంద్రమైన ఎంజిఎం తరలించే లోపే బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి నెలకొంది. ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా అక్కడ కనీసం ములుగు డిఎంఎన్హెచ్ఓ గోపాలరావు కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ డాక్టర్ ని కేటాయించాలనే పరిస్థితి లేకుండా ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఆ కుర్చీకే పరిమితమై అక్కడనే ఉంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆ కన్యాగూడెం పిఎస్సికి ఇక్కడ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆయన ఒక డాక్టర్ ని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ని అక్కడ కేటాయించడంతో ఆయన ఏనాడు కూడా విధులకు హాజరు కాని పరిస్థితి. ఎందుకంటే మిగతా పిఎస్సీలో సూపర్వైజింగ్ ఉంది అని చెప్పేసి అదొక వంకతోనే ఆ పిఎస్సీకి అటెండ్ కాని పరిస్థితి అయితే ఉంది. అన్నిటికీ కూడా డిడిఓగా డిఎంఎన్హెచ్ఓ కొన్ని బాధ్యతలు తీసుకుంటాయి. ఇటు మంగపేట, తుంచుపల్లి, అటు బ్రాహ్మణపల్లి 3 పిఎస్సీలకు కూడా డాక్టర్ల కొరత వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. అయినా కూడా ఈ రోజు వరకు పత్రికల్లో స్వతంత్ర టీవీ పలు కథనాలుగా ప్రచురించినా కూడా ఈ రోజు వరకు జిల్లా యంత్రాంగానికి ఎక్కడ కూడా ఉలుకు పలుకు లేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి అయితే ఈ వైద్యాధికారులు ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ చలికాలం ఈ వర్షాకాలం రావడంతో సీజనల్ వ్యాధులు అధికంగా ప్రభావించే పరిస్థితి ఉంది. ఇటు డెంగ్యూ కానీ, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నిటి కూడా అక్కడ డ్రగ్ సరైన యాంటీబయాటిక్స్ కానీ సరైన ఫ్లూయిడ్స్ కానీ అన్ని అందుబాటులో ఏజెన్సీ ప్రాంతాలలో ఉంచాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఈ టైం కూడా ఈ రోజు వరకు ఆ ప్రాంతానికి ఆ హాస్పిటల్ కు ఒక డాక్టర్ ను కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆ ప్రాంత గిరిజనులు కానీ అందరూ కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రకటన ఈ వార్త చూసైనా జిల్లా యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా డిఎంఎన్హెచ్ఓ గోపాలరావుకు కనీసం అక్కడ డాక్టర్ని కేటాయించాలని ఒక వ్యవస్థ రావాలని చెప్పేసి అయితే అక్కడ ప్రజలైతే కోరుకున్న పరిస్థితి నెలకొంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.